అందరికీ హాయ్ అండి. మార్నింగ్ తెల్లవారుజామున లేచాను. నిద్ర పట్టలేదని చెయ్యి ఒకటి బాలేదు కదండీ! అందుకని ఇంకా సర్లే కొంచెం అలాగన్నా పని చేద్దాం, మరీ చిరాకుగా ఉన్నాయని ఇంకా మంచం మీద చూసారా ఎలా పడితే అలా ఉన్నాయో. మా స్వీటీ కూడా పడుకొని లేవలేదు. ఇంకా సర్లే అని గదిలో అన్నీ తుడిచి బెడ్షీట్లే మార్చాను. మా స్వీటీ కూడా లేచిపోయింది. నేను పని చేస్తే చాలు అది లేచిపోద్ది. ఇంకా మధ్యాహ్నం అయిపోయిందిలేండి. ఇంకా పెద్దగా వ్లాగ్ చేయలేదు. ఇంకా నేను కూడా ఏం చేయట్లేదు కదా! ఇంకా తను బిర్యానీ పట్టుకొచ్చారు. మా స్వీటీ చూడండి ఎలా చూస్తుందో. దానికి కావాలంట మా స్వీటీకి. ఈ మధ్యన అలవాటయింది కదా! ఫస్ట్‌లో అయితే తినేది కాదు. ఇప్పుడైతే కొంచెం అలవాటు చేసుకుంది. కావాలని అడుగుతుంది కూడాను. మా స్వీటీ బంగారం ఎలా చూస్తుంది చూడండి. వీడియో తీస్తే చాలు చక్కగా చూస్తుంది. ఇంకా పాపం తనే పని చేస్తున్నారండి. నాకు చేయి బాగోకపోవడం వల్ల ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నాకు అలా పని చేయటం కూడాను. దానికి వంట కూడా చేయడం రాదు. అందుకే బయట నుంచి తీసుకొస్తున్నారన్నమాట. ఇంకా నా చేయి కొంచెం తగ్గేదాకా ఇలా తెచ్చుకోవడమే. ఇంకా వదిన వాళ్ళు, అమ్మ వాళ్ళు రమ్మన్నారు కానీ ఇంకా తను వద్దనిచ్చారు. నేను చూసుకుంటానులే వెళ్ళొద్దు అన్నారు. ఇంకా అందుకే ఎక్కడికి వెళ్ళకుండాను ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను. కాకపోతే పాపం తనకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో చేసి మళ్ళీ వెళ్ళడానికి. అందుకే ఈరోజు కొంచెం ఎలా నిద్ర పట్టలేదు కదా అని నేనే ఇల్లది కొద్దిగా అలా క్లీన్ చేశాను. మా స్వీటీ చూసారా అన్నం తింటుంది. అది పక్కనే గిన్నె ఉన్నది, సరే గిన్నెలో ఉన్నది చూసారు, ఆయన మూతి పెట్టలేదు. దాని గిన్నెలో పెడితే మాత్రమే తింటుందండి. అది ఎలా పెడితే అలా తినదు. దాని గిన్నె అయితే మాత్రమే తింటుంది. ఇంకా అది కూడా అన్నం తినేస్తుంది మాతో పాటు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ పడుకుంది. ఈవినింగ్ కాదండి, అదే మధ్యాహ్నం 4 అయింది. ఆ టైంకి వర్షం పడుతుంది. చూసారా చాలా పెద్ద వర్షం పడుతుంది. మెట్ల మీద చాలా వర్షం వచ్చేస్తుంది అండి. చాలా ఎక్కువ పడుతుంది. అందులో వర్షం నాకు హెల్త్ బాగున్నట్టయితే చక్క వర్షంలో తెరిచేదాన్ని. చాలా ఇష్టం కదండి నాకు వర్షం అంటే చాలా ఇష్టం. చాలాసార్లు చెప్పాను కూడాను. ఇంక సరే అని బాధపడుతూ లోపలికి వస్తేనే ఉంటానండి.